హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. వామ్మో వామ్మో ఇందుక బిగ్ బాస్ బజ్ ప్రోమోని ఆలస్యం చేసింది. ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్స్కి సంబంధించి బజ్ ప్రోమో అదే రాత్రి వచ్చేది. కానీ సోనియా బిగ్ బాస్ బజ్ ప్రోమో మాత్రం రాలేదు. దాంతో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఈ ప్రోమో చూసిన తర్వాత ఏం తప్పు లేదు ఆలస్యం చేయడంలో అనేటట్టుగానే ఉంది. వామ్మో వామ్మో ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ బజ్ ప్రోమోలన్నీ ఒక లెక్క అయితే ఈ ప్రోమో మరో లెక్క. మొత్తానికి తీవ్ర విమర్శలు ట్రోలింగ్ నడుమ బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయింది. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా సోనియాకి తాము ఇష్టపడే మగాళ్లు దగ్గరవ్వడం చూసి తట్టుకోలేకపోయిన హౌస్లో ఉన్న ఆడాళ్లు సోనియాని హౌస్ నుంచి బయటకు పంపేశారు. సోనియా నిఖిల్ పృథ్వీలను తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాననే అనుకుంది. కానీ హౌస్ మొత్తాన్ని దూరం చేసుకుంది. ఒక ఆడ మగ దగ్గరవుతున్నారంటే మగాన్ని తప్పు అని ఎత్తి చూపే వాళ్ళకంటే దానికి బుద్ధి లేదా అని ఆడాలని తిట్టే సమాజంలో ఉన్నాం. కాబట్టి సోనియా కూడా తన తప్పు తాను తెలుసుకునే లోపే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. తనకంటే తోపు ఎవరూ లేరిక్కడ అని తెగ ఫీల్ అయిపోయి అటు హౌస్ మేట్స్తోనూ ఇటు జనంతోనూ చీ కొట్టించుకుని పూర్తి నెగిటివిటీతో బయటకు వచ్చింది సోనియా. అయితే సోనియా ఎలిమినేషన్ ముందే తెలిసిపోవడంతో అసలు ఆమె ఎలిమినేషన్ తర్వాత ఏమి మాట్లాడుతుందని అంతా ఆసక్తిగా చూశారు. అయితే స్టేజ్పై పెద్దగా విమర్శల జోలికి పోకుండా షాక్తోనే బయటకు వచ్చేసింది. నాగార్జున ఓపెన్ అవ్వమని ఎంత బ్రతిమలాడినా కూడా ఓపెన్ కాలేదు. అయితే బిగ్ బాస్ బజ్ ప్రోమోలో సోనియా ఖచ్చితంగా ఓపెన్ అవుతుందని ఆ ప్రోమో కోసం ఎదురు చూశారు. కానీ ఎలిమినేషన్ అయిన ముగ్గురు కంటెస్టెంట్స్ బజ్ ప్రోమోలు ఈ రోజు రాత్రే వచ్చేవి. కానీ సోనియా స్పెషల్ కాబట్టి ఆమె బజ్ ప్రోమోని ఉదయం రిలీజ్ చేశారు. మరి ఈ బజ్ ప్రోమోలో అంబటి అర్జున్ ఏమడిగాడు, సోనియా ఏం సమాధానం చెప్పిందో చూద్దాం. ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందాం. బట్ నా స్టైల్లో అని మంట పెడుతున్న విషయాన్ని ముందే చెప్పాడు అంబటి అర్జున్. సరే క్వశ్చన్ మీ స్టైల్లోనే అడగండి, ఆన్సర్ నా స్టైల్లో ఇస్తా అని చెప్పింది సోనియా. హౌస్లో బెస్ట్ బాండింగ్ ఎవరితో ఉంది అని అడిగాడు అర్జున్ అంబటి. అభయ్ నిఖిల్ పృథ్వీల పేర్లు చెప్పింది సోనియా. నిఖిల్తో మీ మీద ఏ ఫీలింగ్ ఉంది అని సూటిగా అడిగేశాడు అంబటి అర్జున్. మా అన్నలాగా ఇంట్లో వాళ్ళలాగా అని మళ్ళీ నిఖిల్ని పెద్దోడిని చేసింది సోనియా. ఆ సమాధానం విన్న అర్జున్కి దిమ్మ తిరిగిపోయింది. ఏంటి అన్నా అని తలపట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళని మ్యానిపులేట్ చేసిన నన్ను కూడా మ్యానిపులేట్ చేయకు అక్క అని అన్నాడు. నువ్వు ఫీల్ అవ్వనంటే ఓ ప్రశ్న అడుగుతా. పృథ్వీ ఆవేశమే అతని మైనస్ అని నీకు తెలిసినా వాడిని ఒక వెపన్లా వాడింది నిజం కాదా? ముందు నేను నడిపిస్తున్నా అని మీరు అనుకున్నా వెనుకుండి నడిపిస్తున్నారనేది మా ఆడియన్స్కి తెలుసు అని అన్నాడు అర్జున్. పృథ్వీకి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పా అని సోనియా అనడంతో చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్లు కూర్చుంటారు. కపట నాటక సూత్రధారి అని ఇచ్చి పడేశాడు అర్జున్. సరే హౌస్లో వీక్ పర్సన్ ఎవరైనా అనుకుంటున్నారు అని సోనియాని అడిగాడు అర్జున్. నైనిక అని సోనియా చెప్పడంతో ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసు. వీక్ పర్సన్ నిఖిల్ అని అనుకుంటున్నారు అంటూ నగ్న సత్యాన్ని చెప్పాడు అర్జున్. అయితే సోనియా మాత్రం నిఖిల్ టాప్ 3లో ఉంటాడు అని అన్నది. అంటే మీరు బయటకు వచ్చేశారు కదా, టాప్ 3కి వెళ్తాడా అని అడిగాడు. ఏమో నేను ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చా కాబట్టే అక్కడి వరకు వచ్చాడు అని అన్నది సోనియా. కరెక్ట్గా చెప్పావు. హౌస్లో ఆడపులి అని నీకు నువ్వే బిరుదు ఇచ్చేసుకున్నావా అని అర్జున్ అడిగితే నన్ను ఇంట్లో కూడా అలాగే అంటారు అని అంది సోనియా. ఆడపులి అంటే ముందుకొచ్చి ఆడుతోంది, పిల్లిలాగా వెనక నుంచి కాదు అని ఇచ్చిపడేశాడు అర్జున్. నీ వల్ల నిఖిల్ పృథ్వీలు బాధితులుగా మారారు అని అన్నాడు అర్జున్. నా బాధితులు అయితే వాళ్ళు కదా బయటకు రావాలి, నేనెందుకు వచ్చాను అని అడిగింది సోనియా. వాళ్ళు బాధితులు, మీరు బాధ పెట్టిన వాళ్ళు కాబట్టి బయటకు వచ్చారు అని అన్నాడు అర్జున్. సరే చూద్దాం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారా అని అన్నది సోనియా. ఆ తర్వాత సోనియాపై ఉన్న నెగిటివ్ కామెంట్స్తో పాటు లిమిట్లెస్ హగ్లు చూపించిన అర్జున్ ఒక్క మాట అంటే సోనియాని అడల్టరేటెడ్ అని ఇంట్లో వాళ్ళు చూస్తారని అన్నారు. ఆ హగ్గులను ఇంట్లో వాళ్ళు చూడరా అని అడిగాడు అర్జున్. దాంతో సోనియా అవి హగ్గులు కాదు స్పెషల్ మూమెంట్స్ అని చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది సోనియా. నిఖిల్కి ఒక మాట ఇచ్చావు కదా, నువ్వు స్మోకింగ్ మానేస్తే అడిగింది ఇస్తారా అని. ఏమి ఇద్దాం అనుకున్నావు, ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నారా, లేదంటే బ్లాంక్ అయిపోయారా అంటూ అర్జున్ అంబటి ఉతుకుడైతే మామూలుగా లేదు బజ్లో. ఇప్పటి వరకు చూసిన బిగ్ బాస్ బజ్ ప్రోమోలు ఒక లెక్క అయితే ఈ ప్రోమో మాత్రం మరో లెక్క అన్నట్టుగానే ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.